వాళ్ళ బాపు కూడా ఆయన మన కోమటి కులంలో పుట్టినప్పటికీ కూడా వాళ్ళ బాపు కూడా మరి చెప్పులు చేతిలో పట్టుకొని దొర ముందరు పోవాల్సిన పరిస్థితి ఆ రోజుల్లో ఉన్నది. వారే స్వయాన వాళ్ళ నాయనను చూసిండ్రంట. ఆ పరిస్థితుల్లో చిట్యాల ఐలవ్వ మరి కుల వృత్తి వదిలి నేను బట్టలు ఉత్కను, నేను పొలం చేసుకుంటా అని చెప్పి ఒక మత్స్యదారు దగ్గర 4.5 ఎకరాల భూమిని తీసుకొని ఆ భూమిని మరి సాగు చేసుకుని పంట చేసుకుంటే దొర ఆ పంటను మొత్తం కూడా కొల్లగొట్టడానికి ప్రయత్నం చేసిండు. నువ్వు బట్టలు ఉతకాల్సిన చాకలానవు, ఎందుకు నువ్వు వ్యవసాయం చేస్తున్నావు, నీకు అసలు భూమి ఎట్లా వచ్చిందని చెప్పి ఆ భూమి రికార్డులు కూడా తారుమారు చేసి మరి చిట్యాల ఐలవ్వ భర్త నర్సయ్యను వాళ్ళ కొడుకునిద్దరిని కూడా జైళ్లలో పెట్టింది ఆ రోజు దొరలు. ఆయన చిట్యాల ఐలవ్వ ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను లొంగను నీకు బిడ్డ అని చెప్పి ఆ విష్ణువుడు జనకు వ్యతిరేకంగా పోరాటం చేసింది. ఈ రోజు బీసీ రిజర్వేషన్లు ఎందుకు కావాలంటే గ్రామాల మీరందరూ కూడా చిట్యాల ఐలవ్వ లాగా లీడర్లు కావాలని చెప్పి మరి బీసీ రిజర్వేషన్ కోసం పోరాడుతున్నాడు శ్రీనివాస యాదవ్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందే తిమ్మాన్ బల్లన్న గారు అన్నారు, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా 42% రిజర్వేషన్ తీసుకొచ్చే విధంగా అన్నారు. చాలా సంతోషం. ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలా సంతోషం. మరి తీసుకొని మల్లన్న గారు నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళు కామారెడ్డిలో చెప్పిన ప్రతి పని కూడా తూచా తప్పకుండా తీయాలి. కానీ మాకు రోజు రోజుకు నమ్మకం సన్నగిలుతా ఉన్నది. అందుకొరకే ఇలా ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎంపీసీ కార్పొరేషన్ పెట్టని ఇంతకుముందు చెప్పిన మరి డప్పులు కొట్టుకొని బతుకుతున్న పెద్దమ్మల వాళ్ళ కోసం, వడ్డరన్నల కోసం, అదే విధంగా పూజలు అమ్ముకునే వాళ్ళ కోసం, అదే విధంగా ఇంకెంతో మంది గంగిరెద్దుల బిడ్డల కోసం, వీళ్ళందరి కోసం ఎంపీసీ కార్పొరేషన్ పెడతామన్నారు. ఒక్క పెన్ను పోటుతోనే ఎంపీసీ కార్పొరేషన్ పెట్టవచ్చు. కానీ ఎందుకు ఎంపీసీ అనే ఒక కేటగిరీని పెట్టలేదు? ఆ కేటగిరీని పెట్టి దాంట్లో మరి రిజర్వేషన్ల ప్రక్రియ ఎందుకు స్టార్ట్ చేయలేదని చెప్పి ఈరోజు నేను అడుగుతా ఉన్నా. గ్రామ గ్రామాన బీసీల కోసం మరి మండలానికి ఒక గొప్ప గురుకుల పాఠశాల పెడతామన్నారు. మరి కేసీఆర్ గారు బీసీలకు కేవలం 20 పాఠశాలలు మాత్రమే ఉండేవి. నేను ఇంతకుముందే చాలా మంది సోదరులు మరి గురుకుల పాఠశాల గురించి చెప్పింది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. ఒకప్పుడు కేవలం 20 మాత్రమే ఉండేవి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు. కేసీఆర్ గారు వచ్చిన వెంటనే నన్ను అప్పటి మినిస్టర్ జోగురామా గారిని పిలిపించి అర్జెంట్ గా 240 గురుకుల పాఠశాలలు బీసీలకు పెట్టండి ఒక్క పెన్ను పట్టుతూనే వేల కోట్ల రూపాయలు బీసీలకు ఇచ్చిండ్రు కేసీఆర్ గారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలానికి ఇంకొక గురుకుల పాఠశాల పెడతామన్నారు. కానీ ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి దురదృష్టవశాత్తు వాళ్ళు బీసీలకు గురుకుల పాఠశాల ఇవ్వలేదు. ఉన్న పాఠశాలకు పక్కా భవనాలకు బడ్జెట్ కేటాయించలేదు. అదే విధంగా కామారెడ్డిలో సిద్ధరామయ్య గారు ఏమన్నారు, 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు. కానీ ఈ బడ్జెట్ లో ఈ రోజు రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు ఇచ్చిన బడ్జెట్ ఎంత? 9,200 కోట్లు. 25,000 కోట్లు రావాల్సిన చోట కేవలం 9,200 కోట్లు. 52% ఉన్న బీసీలు ఏ విధంగా మరి అడ్జస్ట్ చేసుకుంటారో కొంచెం చెప్పాలి మీరు. సో ఇది పరిస్థితి. వీటి మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. బీసీ కార్పొరేషన్లకు పెద్ద ఎత్తున డబ్బులు ఇస్తామన్నారు. అదేవిధంగా కాంట్రాక్ట్లలో బీసీలకు వాటా ఇస్తామన్నారు. కానీ ఇంతవరకు ఏ జీవో కూడా రాలేదు. మన కొడంగల్ నారాయణపేటలో నిన్న ఈడీ వాళ్ళు దాడి చేసిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి 1,100 కోట్లు ఇచ్చిండ్రు. మెగా కృష్ణారెడ్డి గారికి 1,100 కోట్లు ఇచ్చిండ్రు. మరి దాంట్లో 50% ఉన్న బీసీలకు రావాలి కదా. 1000 కోట్లుంటే 500 కోట్లు మనకు రావాలా అవుతా? జనాభాలో మీ దగ్గర ఒక ఎకరం భూమి ఉంటే 2 బిడ్డలుంటే ఏం చేస్తారు? ఒక ఆయనకు 1/2 ఎకరం, ఇంకొక ఆయనకు 1/2 ఎకరం ఇస్తారు. మరి అలా మనం తెలంగాణలో 4 కోట్ల మంది ప్రజలుంటే మరి 2 కోట్ల మంది బీసీలుంటే తెలంగాణలో పుట్టిన ప్రతి పైస కూడా వాళ్ళకి ఆ విధంగా పంచాలి కదా. మరి మనకు రావాల్సిన పైసలు రాలేదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికే ఇస్తుంది, అదే విధంగా మెగా కృష్ణారెడ్డి గారికే ఇస్తుంది. మరి మా బీసీ వాళ్ళు కాంట్రాక్టర్లు లేరా? ఒక్కసారి ఆలోచించండి. అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అడగంగానే మరి 4,500 కోట్లు ఎస్ఎల్బీసీ కెనాల్ కోసం మరి కేటాయించింది. మరి బీసీల గురుకులాలకు పక్కా భవనాలు, దాంట్లో బీసీల వాటా ఎంత అని చెప్పకపోతే
1,02,50,000 కోట్ల బడ్జెట్ అయితే 1,25,000 కోట్లు బీసీలకు రావాలి. మరి 1,25,000 కోట్లు ఎక్కడ వచ్చారు? 9,200 కోట్లు ఇచ్చారు. నేను దయచేసి కాంగ్రెస్ పార్టీలో ఉండే నాయకులు తీన్మార్ మల్లన్న గారితో సహా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే వీటి మీద మీరు మీ గాంధీ భవన్ లో చర్చించండి, అదే విధంగా ప్రభుత్వ క్యాబినెట్ మీటింగ్లలో చర్చించండి. ఇలా హైడ్రా పేరు మీద కూల్చివేతలు జరుగుతున్నాయి. ప్రెగ్నెంట్ అయిన మహిళలు వాళ్ళు ఏడుస్తా ఉన్నారు, పోలీసుల కాళ్ళు పట్టుకొని అయ్యా దయచేసి కూల్చకండి. పిల్లలు అయ్యా మా పుస్తకాలు తీసుకోపో, మా పుస్తకాలను చింపకండి, మా బిడ్డలు శిథిలాల కింద పడ్డాయి, మేము మిత్తి తీసుకొని వచ్చి బంగారం తాకట్టు పెట్టి ఎండి తాకట్టు పెట్టి ఇల్లు కట్టుకున్నాము, మీరు ఇల్లు కూల్చకండి నాయన అని కాళ్ళేలా పడుతున్నా మరి వాళ్ళ మీద కనికరించడం లేదు. దాదాపుగా మరి వందల సంఖ్యలో ఇవాళ హైదరాబాద్ లో 15,000 ఇండ్లు కూలుస్తారంట అమ్మా. మరి దాని మీద కూడా వాళ్ళందరూ ఎవరు ఏ వర్గాలకు చెందిన వాళ్ళు ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళందరూ కూడా బీసీలో, ఎస్సీలో, ఎస్టీలో అంటారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు కట్టుకున్న ఇల్లును ఎవరైనా వచ్చి ఇల్లు చక్కగా లేదని కూలగొడితే మీకు ఎట్లా అనిపిస్తుంది? చచ్చిపోవాలనిపిస్తుంది. కుక్కట్పల్లిలో ఒక మహిళ ఆత్మహత్య చేసుకున్నది. నేను ఏమంటున్నా అంటే దయచేసి ప్రభుత్వం ఆలోచించాలి. మాకు ఎవరి మీద కోపం లేదు, కాంగ్రెస్ పార్టీ మీద కూడా ఏం కోపం లేదు, అందరు రాజకీయ పార్టీల పార్టీ, మీరు కూడా ఒక పార్టీ. కానీ మీరు తీసుకునే నిర్ణయాలు మా బీసీ ప్రజలు, మా ఎస్సీ ప్రజలు, మరెందరో మంది పేద ప్రజలు, మైనారిటీ ప్రజలు వాళ్ళ గుండెల్లో గుణపం పెంచుతా ఉన్నాయి. పిల్లలు తల్లులు ఏడుస్తూ ఉంటారు, తండ్రులు ఏడుస్తూ ఉంటారు, పిల్లలు చూసుకుంటూ వాళ్ళు కూడా ఏడుస్తారు. అంటే ఏడ్చే జాతిని, నిరంతరం భయంతో బతికే జాతిని, కూలీ లేదని భయపడుతుంది, మా పిల్లలు సీట్ వస్తుందో రాదని భయపడుతుంది, పింఛన్ వస్తుందో రాదని భయపడుతుంది, ఇప్పుడు కట్టుకున్న ఇల్లు ఉంటుందో కూలిపోతుందని భయపడే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి రానివ్వకూడదు. అందుకొరకే కాంగ్రెస్ పార్టీలో ఉండే బీసీ నాయకులు, అదే విధంగా మిగతా పార్టీలో ఉండే బీసీ నాయకులందరూ కూడా ఈ పేదల కోసం పోరాడాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా కామారెడ్డి డిక్లరేషన్ లో చెప్పినట్టుగా 24,000 మంది కొత్త ప్రజాప్రతినిధులు వచ్చేంత వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరగకూడదు. అవి వచ్చేదాకా మరి భారత రాష్ట్ర సమితి కూడా పోరాడుతుందని చెప్పడం కోసమే మేమందరం కూడా ఇక్కడికి వచ్చినాం. మరి మీరందరూ కూడా ఎంతో ఓపికగా ఇక్కడికి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, ఒక్కటే చివరిగా ఇంతకుముందు చాలా మంది అన్నారు బడుగు బలహీన వర్గాల నాయకులు అన్నారు, వెనకబడిన తరగతులు అన్నారు. ఈ మూడు కూడా మనం ఎంత తొందరగా మనం అనడం మంచిస్తే మంచిగా ఉంటుందని నేను అనుకుంటున్నా. పుట్టంగానే ఎవరైనా పరుగు పందెం పోతుంటే నేను కావాలని వెనక పడుతున్నా, అందరికన్నా ముందర పోవాలని చూస్తాం. కానీ వెనకబడిన తరగతులు అంటే దాని అర్థమైంది అంటే మనందరికి మనం వెనక పడుతున్నావా? దీంట్లోనే కుట్ర ఉన్నది మిత్రులారా. వెనకబడిన తరగతులు కాదు, వెనకకు నెట్టివేయబడ్డ తరగతులు. బలహీన వర్గాలని మనం పుట్టంగానే బలహీనంగా అవుతామా? మనల్ని బలహీన పరిచిండ్రు, మనకు అవకాశాలు ఇవ్వకుండా, చదువు ఇవ్వకుండా. నేను ఇంతకుముందు చెప్పిన ఎన్నో కులాల పరిస్థితి, వాళ్ళందరికీ కూడా చేతులకి చదువు రాకుండా, చదివితే మరి వింటే చెవులలో సీసం పోసి నాలుకలు కోసిన పరిస్థితి మన సమాజంలో ఉన్నది. కాబట్టి